ధ్యాయాసి చేత్ కర్మణస్తే మాత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తెలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో వినియోగించాలని కోరుతున్నావు? భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన సన్నిహిత మిత్రుడైన అర్జునుని దుఃఖసాగరం నుంచి ఉద్ధరించే ఉద్దేశ్యంతో ఆత్మ స్వభావాన్ని కడచిన అధ్యయనంలో అతి విపులంగా వివరించాడు. ఆత్మానుభూతి మార్గము అంటే బుద్ధి యోగము అందులో మంచిదని చెప్పబడింది. ఒక్కొక్కప్పుడు కృష్ణభక్తి భావన అనేది జడత్వమని అపార్థము చేసుకోబడుతుంది. అటువంటి అపార్థము కలవాడు కృష్ణ నామజపం చేస్తూ పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉండటానికి ఏకాంత స్థలానికి వెళతాడు. కానీ కృష్ణ భక్తి భావన తత్వంలో శిక్షణను పొందకుండా ఏకాంత స్థానంలో కృష్ణ నామజపం చేయడం హితకరము కానే కాదు. అక్కడ అతనికి కేవలము అమాయక జనుల ద్వారా చౌకబారు ప్రశంస మాత్రమే లభిస్తుంది. అర్జునుడు కూడా కృష్ణ భక్తి భావన అంటే క్రియాశీలక జీవితం నుంచి విరమణను పొంది ఏకాంత ప్రదేశంలో తపో వ్రతాలను చేయడమని అనుకున్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే కృష్ణ భక్తి భావనను ఒక నెపంగా తీసుకొని యుద్ధాన్ని అతడు తెలివిగా తెప్పించుకోవాలనుకున్నాడు. కానీ మంచి శిష్యునిగా అతడు గురువు ఎదుట విషయాన్ని ప్రస్తావించి తన ఉత్తమ కార్యాచరణ మార్గం గురించి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా కృష్ణ భగవానుడు ఈ 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని అంటే కృష్ణ భక్తి భావనలో కర్మను విస్తారంగా వివరించాడు.